విశ్వసనీయ సమాచారం ప్రకారం అభ్యర్థుల మార్పు చేర్పులపై కసరత్తు చేస్తున్న జగన్ కడప జిల్లాకు చెందిన ఆ శాసనసభ్యుణ్ణి 2 రోజుల క్రితం తాడేపల్లికి పిలిపించారు. నియోజకవర్గంలో నీ పరిస్థితి ఏమీ బాలేదు అని ఆయన ముఖానే చెప్పారు. అయితే ఇతర ఎమ్మెల్యేలాగా ఆ ఎమ్మెల్యే మౌనముద్ర దాల్చలేదు. అప్పటికప్పుడే జగన్ కు కౌంటర్ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో నీ పరిస్థితి మాత్రం బాగుందా అని సూటిగా ప్రశ్నించారు ఆ ఎమ్మెల్యే. ఎవరి పరిస్థితి ఏంటో ఓటర్లే తేలుస్తారులే అని వ్యాఖ్యానించారు. ఇక సర్వేల్లో బాగా వ్యతిరేకత వచ్చిందని చెబుతున్నా అని సీఎం అనగానే నేనేం మర్డర్లు చేయాలా, చేయించినోడిని వెనకేసుకు రాలా అంటూ ఆ ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. దీంతో జగన్ ఒక్కసారిగా సహనం కోల్పోయి ఆగ్రహంతో ఊగిపోయారు. నేనేం చెబుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావంటూ సీరియస్ అయ్యారు. అదే సమయంలో అక్కడే ఉన్న వైసీపీ ముఖ్యనేత వైవి సుబ్బారెడ్డి సమయస్ఫూర్తి ప్రదర్శించారు. వివాదం పెద్దది కాకుండా ఎమ్మెల్యే చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే గట్టిగా తన వాదన వినిపించారు. పులివెందుల నియోజకవర్గంలో కార్యకర్తలందరూ సంతోషంగా ఉన్నారా? ఇడుపులపాయలో ప్రశ్నించింది తెలీదా? నేనెప్పుడు నా నియోజకవర్గ క్యాడర్కు అందుబాటులోనే ఉంటా. నాపై ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? అవినీతి నేను ఒక్కనే చేశానా? మిగతా వాళ్ళందరూ పతిత్తులా? రాష్ట్రంలో అవినీతి కేంద్రీకృతమైందని దేశమంతా అంటున్నారు. నా సీటు ఎవరికిస్తాడో ఇచ్చుకోమను, ఎలా గెలుస్తాడో నేను చూస్తా అంటూ కారెక్కి వెళ్లిపోయారు. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని తెలుసుకుని. సత్య, కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు జగన్ సన్నిహితుడు సొంత నియోజకవర్గాన్ని సొంత జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ఎదురు తిరిగిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏంటి అప్డేట్స్ దీనికి సంబంధించి? శంకరి, గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీలోనే సెగ తగులుతోంది. ముఖ్యంగా ఎవరైతే ఎమ్మెల్యేల సీట్లు ఉండవు అని సంకేతాలు వెలువడ్డాయో వారందరూ కూడా తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి. ఎవరికైతే ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారో ఆ స్థానిక నియోజకవర్గాల ప్రజలు వచ్చి సీఎం క్యాంప్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఇంటా బయట కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దీంతో ఇదే సమయంలో సొంత జిల్లా కడపలో తనకు అత్యంత సన్నిహితుడు, అత్యంత దగ్గర వ్యక్తి అయినటువంటి ఒక ఎమ్మెల్యే విషయంలో కూడా ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన మొన్న పిలిచి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఆయన పిలిపించి ఈసారి తప్పుకోవాలి, నీ పరిస్థితి ఏం బాలేదు అని ఆయనకే చెప్పిన నేపథ్యంలో నీ పరిస్థితి బాగుందా అని కూడా ఆయన ఎదురు ప్రశ్నించినట్టుగా మనకు తెలుస్తోంది. ఇదే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పుకోమని చెప్పిన పరిస్థితి బాగాలేదని చెబుతున్నా మీరేం మాట్లాడుతున్నారని కూడా ఎదురు ప్రశ్నించినప్పుడు సర్వేలో వ్యతిరేకత అని చెప్పి తను తప్పించాలని చూస్తే వేరే ఎవరికి సీట్ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, అతను ఎలా గెలుస్తాడో కూడా నేను చూస్తాను అని కూడా ఆ ఎమ్మెల్యే జగన్ కు అత్యంత సన్నిహితుడైనటువంటి ఆ ఎమ్మెల్యే పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సర్వేలో అంతా బాగుందా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా పులివెందుల్లో ప్రశ్నించలేదా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించినట్టు, ఇడుపులపాయలో స్థానిక వైసీపీ నేతలు ప్రశ్నించలేదా అని కూడా ఆయన అన్నట్టుగా తెలుస్తోంది. మిగతా అవినీతి నేను ఒక్కడనే చేశానా, మిగతా వాళ్ళందరూ ఎటువంటి అవినీతి చేయని వారికే సీట్లు ఇస్తున్నారా అని కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో అవినీతి కేంద్రీకృతమైందని దేశమంతా చెప్పుకుంటోందనే మాట కూడా ఆయన చెప్పారు. ఈ విధంగా వివాదం ముదురుతుండటంతో ఆ ఎమ్మెల్యేని వైవి సుబ్బారెడ్డి అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు, సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ససేమేరా అని చెప్పి సీటు ఎవరికి ఇస్తారో ఇచ్చుకోండి, ఎలా గెలుస్తాడో నేను చూస్తానని కూడా చెప్పి అక్కడి నుంచి కారెక్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. పులివెందుల నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా హ్యాపీగా లేరు. ఇడుపులపాయలో వారే వచ్చి ప్రశ్నించిన విషయం ఎవరికి తెలీదా అని కూడా ఆయన ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అంటే సీఎం సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి బాగాలేదనే విషయాన్ని అత్యంత సన్నిహితుడు సొంత జిల్లా ఎమ్మెల్యే బయటపెట్టిన విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అదే సమయంలో అంత సన్నిహితుడు కూడా సీట్ నిరాకరిస్తే మన పరిస్థితి ఏంటి అనేది కూడా
మిగిలిన ఎవరైతే సీట్లు ఇంకా రావాల్సి ఉందో వారందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీలో గత కొంతకాలంగా సీట్ల వ్యవహారం, ముఖ్యంగా ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేల సీట్ల వ్యవహారం పైన తీవ్ర ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇన్ఛార్జీలు నియమించినప్పటికీ కూడా వారిని ఎంతవరకు ఉంచుతారు, మధ్యలోనే మార్చేస్తారనే అనుమానం కూడా వారిలో వ్యక్తమవుతున్న పరిస్థితి. దానికి ఉదాహరణగా గుంటూరు నర్సరావుపేట పార్లమెంట్ నే చెబుతున్న పరిస్థితి. ముందుగా నాగార్జున యాదవ్ అక్కడ అభ్యర్థిగా అంటే ఇన్ఛార్జ్ గా నియమించారు. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ పరిశీలిస్తున్నారన్నారు. కొన్నాళ్లు వేద మస్తాన్ రావును అక్కడ పంపిస్తారన్నారు. అయితే ఏదీ తేలకుండా అలా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ విధంగా చివరికి ఎవరికి ఇస్తారనేది కూడా ఇంకా సంశయం. ఇప్పుడు ఇచ్చామని చెప్పినప్పుడు కూడా ఎన్నికల నాటికి మరలా సీఎం మార్చేస్తారా అనే అనుమానాలను, సీఎం అయితే మాత్రం చాలా సంశయంలో ఉన్నారు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వడంలో. కాబట్టి ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది అనేది ఆందోళన అయితే ఉంది. అదే సమయంలో అత్యంత సన్నిహితులు, సొంత వారికి కూడా సీట్లు ఇచ్చే విషయంలో సీఎం వెనకాడుతుండడం పార్టీ పరిస్థితికి అడ్డం పడుతోంది.